ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చింది అధిష్టానం. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన కంబాల జోగులు స్థానంలో ప్రముఖ డాక్టర్ తలే రాజేష్ను నియమించింది. అయితే తాను అధిష్టానం ఏం చెప్పినా నడుచుకుంటానంటున్నారు. 175కి 175 స్థానాలు గెలిపే లక్ష్యంగా పనిచేస్తానంటున్న రాజాం ఇన్ఛార్జితో మా ప్రతినిధి రాము తలే రాజేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో 175కి 175 స్థానాలే టార్గెట్ గా నియోజకవర్గంలో ఇప్పటికే పలు మార్పులు అయితే చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఫస్ట్ విడతలో 11 నియోజకవర్గాల్లో, ఇప్పుడు సెకండ్ విడతలో 27 నియోజకవర్గాల్లో నియోజకవర్గ మార్పులు అయితే జరగడం జరిగింది. అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాం నియోజకవర్గం నుంచి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గత 2 సార్లు కూడా గెలిచిన కంబాల జోగులను పాయకరాపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా పంపించి అనూహ్యంగా డాక్టర్ గా ప్రజలకు సేవలు అందిస్తున్న తాలే రాజేష్ అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. అయితే మనతో పాటు వైఎస్ఆర్సీపీ సంబంధించిన నూతన ఇన్ఛార్జ్ తాలే రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మీకు కంగ్రాచులేషన్. ఇప్పుడు అనూహ్యంగా మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీలో నిలబడడం ఏ విధంగా ఫీల్ అవుతుంది? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఇక మీదట రాజాం నియోజకవర్గంలో ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల్ని, ప్రతి కార్యకర్తని అందరినీ గుర్తించి అందరితో సమన్వయం చేసుకుంటూ ధైర్యంగా ముందుకు నడిచి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఇక్కడ ఎగరేస్తానని ధైర్యంగా చెప్తున్నానండి. రాజకీయాల విషయంకి వచ్చేసరికి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులు మిమ్మల్ని ఒక విధంగా ఇంట్రడ్యూస్ చేశారు అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన్ని తప్పించి మీకు ఈ ఇన్ఛార్జ్ గా ఇవ్వడం ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఇక్కడ ఎవరిని తప్పించడం కాదండి, ఇక్కడ ఉన్న సమీకరణాలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు పాయకరావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా అక్కడ పంపించడం జరిగిందండి. అలానే ఇక్కడ నాకు ఇక్కడ గౌరవించడం జరిగిందండి. అలానే అక్కడ ఉన్న బాబురావు గారికి కూడా ఇబ్బంది లేకుండా ఎంపీ సీట్ అనౌన్స్ చేశారు. ఒక రకంగా ఇది అంతా కూడాను సామాజిక సమతుల్యతని పాటించారండి జగన్మోహన్ రెడ్డి గారు. జనరల్ గా చూసుకుంటే మీరు డాక్టర్ వృత్తిలో ఉన్నారు, మంచి ప్రాక్టీసు, పెద్ద హాస్పిటల్ మొత్తం అంతా ఉంది. అయినప్పుడు కూడా మీకు రాజకీయాలు రావాలి ఇన్స్పిరేషన్ ఎవరు? నేను గడిచిన 12 సంవత్సరాలుగా ఇక్కడ రాజాం నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను ఒక ఆర్థోపెడిక్ వైద్యునిగా తెలుసండి. 12,000 పైగా ఆపరేషన్లు చేశాను. ఇది జిల్లాలోనే ఒక రికార్డు. నెక్స్ట్ రాజకీయాల్లోకి నాకు రావడానికి ఇన్స్పిరేషన్ మాత్రం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారేనండి. నేను మొదటి నుండి కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్ ని. ఆయన్ని 2 సార్లు కలవడం జరిగింది. నెక్స్ట్ నేను పీజీ చేస్తున్నప్పుడు సార్ మా దగ్గరికి వచ్చారు అక్కడ కర్ణాటకలో. సార్తో పాటు నేను మొత్తం రౌండ్స్ అన్ని కూడాను ఫాలో అయ్యి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ నుండి నెక్స్ట్ సార్ మొదటిసారి పాదయాత్ర చేసిన దగ్గర నుండి కూడాను నేను ఇంతకు ముందు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. సార్ పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అప్పుడు చెప్పాను. ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావజావాలను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను ఓదార్పు యాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. నెక్స్ట్ పాదయాత్రలో కలిశాను. ఇప్పుడు మాత్రం నేను కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి ప్రజలందరికీ వైద్యపరంగా సర్వీస్ అందించిన తర్వాత నేను ఇప్పుడు రాజకీయంగా ఇంకా ఎక్కువ మందికి నా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆగస్టు 29న పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఇక మీదట కూడాను ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేను భావిస్తున్నాను. మీ నాన్నగారు గతంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అయ్యారు. తెలుగుదేశం భావజాలాలు ఏం మీకు అనిపించలేదా అటు వెళ్ళాలి అని? తెలుగుదేశంలో ఉన్న మంచిని మాలో ఇమడింపించుకొని నెక్స్ట్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆశయాల్ని, నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ని కూడాను మేము అన్నింటినీ కలుపుకుంటూ ఫైనల్ గా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మేము ముందుకు సాగుతామండి. జనరల్ గా చూసుకుంటే మీరు చెప్పే దీన్ని బట్టి మీరు ఒక బిజీ డాక్టర్ అని మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, ఈ డాక్టర్ వృత్తిని కొనసాగిస్తారా, ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా ప్రజల మధ్యలో ఉంటారా? ఆల్మోస్ట్ ఫుల్ టైం పొలిటీషియన్ గా ఉంటానండి. కాకపోతే ఏమన్నా ఇంపార్టెంట్ సర్జరీస్, ఎమర్జెన్సీ సర్జరీస్ అప్పుడు కూడా నేను నా యొక్క సర్వీసెస్ ని ప్రజలకు ఫ్రీగా అందిస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగుల నుంచి ఆయన టికెట్ నిరాకరించారు. ఒక విధంగా ఆయన కూడా రాజ్యంతో అనుబంధం బాగానే ఉంది, ఎందుకంటే టూ టర్మ్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన నుంచి మీకు పూర్తి సహకారాలు ఉంటావే, ఆయన ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా మీకు ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత? ఇంకోండి, యాక్చువల్గా ఇప్పుడు నేను వెళ్లి కలవడానికి వెళ్తున్నాను. మీడియా మిత్రులందరూ నాకు
కోసం వెయిట్ చేస్తున్నారంటే ఇటు రావడం జరిగిందండి. ఇప్పుడే ఒక చిన్న కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను. సార్కి ఫోన్ చేస్తే సార్ ఇంకా రెడీ అవుతున్నారు. ఇప్పుడు వెళ్లి కలుస్తానండి. ఎటువంటి ఇది లేదండి. మీ ఇద్దరం సామరస్యంగానే ముందుకు నడుస్తాము. అలాగే పార్టీని 2 దగ్గరలో కూడా మేము గెలిపిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం తరఫున అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే క్యాండిడేట్ గతంలో మినిస్టర్ గా మంచి పలుకుబడిన వ్యక్తి కోండ్రు మురళీమోహన్. ఇప్పుడు ఆయన్ని ఢీకొట్టే సామర్థ్యం మీకు ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉందనుకుంటున్నానండి. నేను స్థానికంగా నేను 12 సంవత్సరాలుగా ఉంటున్నాను. నాకు ప్రతి వ్యక్తి, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ కూడాను నాకు అభిమానస్తులే. సో నేను ఇచ్చిన సర్వీసెస్ తిరిగి నేను పొందాలని ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చాను. సో అందరూ సహకరించి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారనే ఆశతో నేనున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే డాక్టర్ గా మంచి పొజిషన్ లో ఉండి రాజకీయాల్లోకి రావాలని రాజశేఖర రెడ్డి ఇన్ఫ్లేషన్ తో రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నారు. అది ప్రత్యర్థి ఎంతటి వారైనా సరే ఈసారి గెలుపు ఖాయమనేసి అయితే డాక్టర్ తలే రాజేశ్వర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్ తో రాము, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం.